హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని రోజులుగా విఐఈ ఫాసెట్ అనేటటువంటి ఒక ఫాసెట్ వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతిరోజు టాస్కులు కంప్లీట్ చేస్తూ ఆ టాస్కులు కంప్లీట్ చేయడం ద్వారా అట్లీస్ట్ మనం ఒక 4,000 నుంచి 7,000 మధ్యలో పెపే కాయిన్స్, ఫ్లోకీను, బాంక్ లేకపోతే శివా ఇను లాంటి కొన్ని మీమ్ కాయిన్స్ని ఎర్న్ చేస్తున్నామండి. సో నిన్నటి నుంచి ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ఏం జరిగింది అని అంటే, మనకు విఐఈ ఫాసెట్లో ఉన్నటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిలలో పీటీసీ అనే టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ రావడం జరిగింది. అంటే ఒకప్పుడు మనం పీటీసీ టాస్కుల మీద వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ టోటల్గా అన్నీ కలిపి కూడా ఒక 120 టాస్కుల వరకు వచ్చాయండి. కాకపోతే నిన్న ఈ రోజు నుంచి ఏం జరిగింది అంటే, యూట్యూబ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి దరిదాపు రోజుకి 250 నుంచి 300 వరకు పీటీసీ టాస్క్లు అయితే వస్తున్నాయి అన్నమాట. పీటీసీలో యూట్యూబ్ అనేటటువంటి టాస్కులు. అదే ఒకప్పుడు మనం ఒక రోజు మొత్తంలో పీటీసీలో యూట్యూబ్ టాస్కులు చూసుకుంటే 5 నుంచి 10 లేకపోతే మ్యాక్సిమం 15 యూట్యూబ్ టాస్కులు మాత్రమే వచ్చాయి. సో అన్ని తక్కువ యూట్యూబ్ టాస్కులు వస్తున్నప్పుడు కూడా మనం దరిదాపు 4,000 నుంచి 7,000 మీమ్ కాయిన్స్ అయితే ఎర్న్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనకి మంచి అవకాశం అయితే విఐఈ ఫాసెట్ వాళ్ళు కల్పించారనమాట. సో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పీటీసీ టాస్కులలో ముఖ్యంగా యూట్యూబ్ అనేటటువంటి టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేస్తూ ఎక్కువ కాయిన్స్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. నేను మార్నింగ్ మీకు గ్రూప్లో ఈ విధంగా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగిందండి. ఎప్పుడైతే యూట్యూబ్ టాస్క్లు అయితే ఉన్నాయో అవి 131 నేను చూసినప్పుడు దాని గురించి పోస్ట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత నేను ఈ 131 టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ చేశాను. సో కంప్లీట్ చేసి తర్వాత ఈ విధంగా ఇంకో ఫోటో పెట్టడం జరిగిందండి. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నటువంటి పీటీసీ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేయడం ద్వారా నాకు ఇప్పటి వరకు 8,000 కాయిన్స్ అయితే రావడం జరిగింది అనేసి అయితే గ్రూప్లో పోస్ట్ పెట్టాను. దాని తర్వాత ఏం జరిగింది అంటే, మళ్ళీ ఈ యూట్యూబ్లో ఎక్స్ట్రాగా ఒక 80 టాస్కుల వరకు అయితే యాడ్ అయ్యాయండి. ఆ 80 టాస్కులు కూడా నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని యూట్యూబ్ టాస్క్లు అనేవి యాడ్ అయ్యాయి అన్నమాట. సో ఆ టాస్క్లు కంప్లీట్ చేయడానికి మీరు చేయాల్సింది ఏం లేదండి. విఐఈ ఫాసెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన ఎడం వైపు 3 అడ్డగీతలు ఉన్నాయి. సో ఈ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దాని మీద టచ్ చేసి జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు పీటీసీ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ పీటీసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద మీరు స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి విండో అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సెకండ్ది ఐ ఫ్రేమ్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, థర్డ్ది యూట్యూబ్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఒకప్పుడు యూట్యూబ్ టాస్కులు 10 మాత్రమే వచ్చాయి. ఇప్పుడు దరిదాపు నేను ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక 150 కంటే ఎక్కువ యూట్యూబ్ టాస్కులు కంప్లీట్ చేశాను. ఇంకా కూడా ఇక్కడ 100 టాస్కులు అయితే మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి అన్నమాట. సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి మనం ఎర్న్ చేయడానికి. దీన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ టాస్కులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి ఇక్కడ యూట్యూబ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఈ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుందండి. మీరు ట్యాబ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ట్యాబ్ అంటే ఇక్కడ చూడండి స్క్రీన్లో కిందన మీకు 2, 3, 4, 5 ఈ విధంగా చూపిస్తుంది. నేను రెడ్ కలర్లో మార్క్ చేశాను. సో అది ట్యాబ్ అనమాట. సో మీకు ఇదే ట్యాబ్లో ఇక్కడ వెరిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్లలో తలకిందులుగా ఉండేటటువంటి వస్తువు ఏది అని అడుగుతున్నారనమాట. సో మీకు ఇక్కడ ఉండేటటువంటి బొమ్మలు కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ లేకపోతే సీతాకోకచిలుక ఇటువంటి చూపిస్తారనమాట, ఎనిమల్స్ కానీ. వాటిల్లో తలకిందులుగా ఉండే బొమ్మ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని మీద ఇలా టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఈ కింద వెరిఫై అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి.
వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ నాకు 21 పాయింట్స్ అయితే యాడ్ అయిపోయాయండి. ఈ టాస్క్ కంప్లీట్ అయింది. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ట్యాబ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయాలండి. సో ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేవి వచ్చాయి. సో వీటిని మీరు ఇక్కడ ఉండేటటువంటి ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి యూట్యూబ్ టాస్క్ కోసం. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ అనే వీడియో అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ యూట్యూబ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత ఇక్కడ టైం అనేది ఇక్కడ మీకు కంప్లీట్ అవుతుంది. టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ బాక్స్ మీద మీరు క్లిక్ చేసి వెరిఫై అనేది చేసుకోవాలి. సో వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ తలకిందులుగా ఉండేటటువంటి బొమ్మ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఈ పాయింట్స్ అనేవి యాడ్ అయిన తర్వాత మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ట్యాబ్ సింబల్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద ఈ ట్యాబ్ సింబల్ మీద మీరు టచ్ చేయాలండి. టచ్ చేసి ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇమీడియట్గా క్లోజ్ చేయాలని ఏం లేదండి. తర్వాత ఎప్పుడైనా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు యూట్యూబ్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు కౌంట్ డౌన్ టైమర్ ఏదైతే ఉందో అది ఆన్ అవ్వాలి అంటే ఇక్కడ ప్లే ఆప్షన్ ఏదైతే ఉందో యూట్యూబ్ది దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే మనకు వీడియో ప్లే అవుతుంది కానీ ఇక్కడ ఉండేటటువంటి టైమర్ ఏదైతే ఉందో అది రన్ అవ్వదు అనమాట. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని స్కిప్ చేసేయాలండి. స్కిప్ చేయాలంటే ఈ కింద 2 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి సో ఇది మనకు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం అండి. మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం థర్డ్ టైం చేసినప్పుడు వర్క్ అవుతుంది. సో ప్రస్తుతానికి దాన్ని వదిలేసేయండి. మళ్ళీ పేజీల పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ వ్యూ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. ఇక్కడ యూట్యూబ్ ప్లే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు వీడియో ప్లే అవుతుంది. దాంతోపాటు ఇక్కడ టైమర్ కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి ఇక్కడ వెరిఫై అనేటటువంటి ఆప్షన్ వచ్చింది. దీని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ తలకిందులుగా ఉండే బొమ్మ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 21.63 టోకెన్స్ అనేవి యాడ్ అయిపోయాయి అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ట్యాబ్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వెళ్ళిపోవడం. ఈ విధంగా మీరు ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసుకోవాలండి. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ చూడండి. మళ్ళీ దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి చేయడం మీకు చాలా ఈజీ అన్నమాట. చాలా ఈజీగా మీరు యూట్యూబ్ వీడియోస్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మళ్ళీ మీకు టైమర్ అనేది రన్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మళ్ళీ కింద ట్యాబ్ 4 ఏదైతే ఉందో ఆప్షను దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి 1-2 స్కిప్ చేయండి. తర్వాత జస్ట్ ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు సేమ్ ఇదే యూట్యూబ్ వీడియో ఇంకోటి ప్లే అవుతుంది. సో ఇక్కడ యూట్యూబ్ ప్లే బటన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వీడియో ప్లే అవుతుంది. టైమర్ కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి తలకిందులుగా ఉండేటటువంటి బొమ్మ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు 21.63 టోకెన్స్ అనేవి యాడ్ అయ్యాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఉన్నటువంటి ట్యాబ్ బటన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి తర్వాత మళ్ళీ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వెళ్ళేసి ఇక్కడ మీరు టాస్క్లు అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇలా వర్క్ చేస్తున్న టైంలో ఏం జరుగుద్ది అంటే మీకు ఈ ట్యాబ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ వస్తాయండి. ఈ ట్యాబ్ బటన్స్ని మీరు క్లోజ్ చేసుకోవాలి. మెయిన్ ట్యాబ్ ఏదైతే ఉందో ఇది తప్పించి మిగతా ఇవన్నీ కూడా ఇక్కడ ఇంటూ మార్కులు ఏవైతే ఉన్నాయో అది టచ్ చేసేస్తే మీకు ట్యాబ్లు అనేవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది తగ్గుతుంది. తర్వాత మళ్ళీ తిరిగి ఈ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళండి. వెళ్ళేసి మళ్ళీ వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయడమే. సో ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఇప్పుడు చూపించిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ద్వారా కంప్లీట్ చేయడం జరిగిందంటే ఒక 4 మాత్రమే
పెండింగ్ ఉన్నాయి. సో ఇది కొంచెం ఎర్రర్ ఉండి ఆ 4 ప్లే అవ్వలేదు. మళ్ళీ ప్లే అవుతాయండి ఇంకోసారి ట్రై చేస్తే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 2 రోజుల పాటు నేను ఎర్న్ చేసినటువంటి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా విత్డ్రా చేయాలి అనేది కూడా ఇప్పుడే మీకు సీసీ వ్యాలెట్కి చూపిస్తాను. సో ఇక్కడ మనం విత్డ్రా చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దాని మీద టచ్ చేయాలండి. టచ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ చూడండి మీకు మెనూ ఆప్షన్లో విత్డ్రా అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీకు విత్డ్రావల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ అని ఉంది చూడండి. ఈ అడ్రస్ దగ్గర మీ సీసీ వ్యాలెట్ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని పేస్ట్ చేయాలి. సో దానికోసం నేను ఫస్ట్ సీసీ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. సో ఈ విధంగా సి వ్యాలెట్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో పైన ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొకసారి కూడా మళ్ళీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ కాపీ అనే ఆప్షన్, ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు అడ్రస్ అనేది కాపీ అయింది. కాపీ అయిన తర్వాత తిరిగి వచ్చేసి ఈ అడ్రస్ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు పేస్ట్ చేయాలండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి అది అలానే ఉంది. మీరు ఈ బాక్స్లో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేస్తే మీ యూజర్ ఐడి అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది. అయిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ చూడండి మీకు సీసీ వ్యాలెట్ అనేసి ఆప్షన్ ఏదైతే ఉందో వీటిని మాత్రమే మీరు విత్డ్రా అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఏ కాయిన్ అయినా కానీ సీసీ వ్యాలెట్కి విత్డ్రాలు పెట్టుకునేటప్పుడు ఈ సీసీ వ్యాలెట్ లేకపోతే సి వ్యాలెట్ అనే ఆప్షన్ ఖచ్చితంగా చూడాలి. దాంతోపాటు మీరు విత్డ్రా సపోజ్ పెపే కాయిన్ ఏదైతే ఉందో దీన్ని విత్డ్రా పెట్టుకుంటుంటే మీరు ఇక్కడ పెపే సెట్ చేసుకోవాలి. లేదు మీరు ఇక్కడ ఉన్నటువంటి షిబా ఇను కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని విత్డ్రా పెట్టుకుంటుంటే ఇక్కడ ఆప్షన్ మీద టచ్ చేసి మీరు షిబా అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దాంతోపాటు మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎంటీ బ్యాలెన్స్ అనేటటువంటి ఒక డైలాగ్ అయితే కనపడకూడదండి. ఒకవేళ ఎంటీ బ్యాలెన్స్ అని కనిపిస్తే మీరు ఒక 2 గంటలు 3 గంటలు వెయిట్ చేస్తే మళ్ళీ మీకు బ్యాలెన్స్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయినప్పుడు మీరు విత్డ్రాల్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను పెపే సి వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను టచ్ చేశానండి. టచ్ చేసి జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నాను అనమాట. సో టచ్ చేసి పైకి స్క్రోల్ చేసి ఈ కింద విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ విత్డ్రాల్ సెంట్ అనేసి ఇక్కడ కింద పడింది. 49,758 పెపే కాయిన్స్ నాయి విత్డ్రాల్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఈ 49,798 ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను 2 రోజులు కష్టపడి ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ అనమాట. సో ఇప్పుడు నేను సీసీ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి జస్ట్ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చాను. ఒకసారి రీఫ్రెష్ కూడా చేస్తున్నానండి. చేసి జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్లోకి వస్తే ఇక్కడ నాకు 49,758 పెపే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసీవ్ చేసుకున్నట్టు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. దీని వాల్యూ కూడా ఇక్కడ చూడండి నేను రూపీస్లో సెట్ చేశాను. ₹53.28 అయితే ఈ పెపే కాయిన్స్ వాల్యూ అయితే ఉందన్నమాట. సో ఇది ప్రాసెస్ అండి. ఇప్పుడు మనకు విఐఈ ఫాసెట్లో ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో పీటీసీ టాస్కులలో యూట్యూబ్ టాస్కులు అనేవి చాలా ఈజీ. అంటే ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా యూట్యూబ్ టాస్కులు అనేవి అయితే కంప్లీట్ చేసి అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.